బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి మొదటి రోజు రవితేజ కెరీర్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డులను అందుకున్న తర్వాత రెండవ రోజు టాలీవుడ్ లో మీడియం బడ్జెట్ మూవీస్ లో ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్లతో సరికొత్త రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక మూడవ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల అంచనాలన్నింటినీ మించిపోయే లెవెల్లో కలెక్షన్ల బీభత్సం సృష్టించిన ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రతి చోట కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లు అందుకొని తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి అంచనాలన్నింటినీ మించిపోయి 12.77 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని ఊహ కందని ఊచకోత కోసింది. రీసెంట్ టైమ్ లో ఇవి మూడవ రోజు గాను మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ అని చెప్పవచ్చు. ఎక్స్ట్రాడినరీగా జోరును చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మీడియం బడ్జెట్ మూవీస్ పరంగా భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇది వరకు మూడవ రోజు నాగ చైతన్య తండేల్ మూవీ 8.4 కోట్ల షేర్ తో మీడియం బడ్జెట్ మూవీస్ లో రికార్డు హోల్డర్ గా ఉండగా ఉప్పెన 8.26 కోట్ల షేర్ అందుకుంది. కుబేరా 7.85 కోట్ల వరకు షేర్ అందుకోగా అన్ని రికార్డులను తుడిచిపెట్టేసిన ఈ సినిమా 12.77 కోట్ల షేర్ తో ఆల్మోస్ట్ 4.3 కోట్ల రేంజ్ మార్జిన్ తో సరికొత్త ఇండస్ట్రీ రికార్డును మూడవ రోజు గాను మీడియం బడ్జెట్ మూవీస్ లో సొంతం చేసుకుంది. దాంతో పాటే టాలీవుడ్ లో డబుల్ డిజిట్ షేర్ మార్కును మూడవ రోజు అందుకున్న టాప్ స్టార్స్ మూవీస్ లో టాప్ 15 లో ఒకటిగా చేరే లెవెల్లో జోరును చూపించడం విశేషం. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.